దేవుని నామాన్ని బట్టి మీ అందరికి వందనాలు, దేవుడి స్తోత్రాలు. చెప్పండి. మా చిన్నమ్మాయికి ఒక బాబు పుట్టాడు. తర్వాత గర్భిణీ పోయింది, అపార్షన్ అయిందనమాట. అయితే ఈ అమ్మాయి కడుపులో పడింది. పడితే డాక్టర్లు ఏమన్నారంటే తల నిండా బుడగలు వచ్చినాయి, ఈ అమ్మాయి పుట్టినా పనికిరాదు, ఆపరేషన్ చేయమన్నారు, తీసేయమన్నారు. తీసేయమంటే ఇక నేను అనుకున్నా, ఎన్ని అయిందంటే 4 నెలలు అయింది అన్నారు. వద్దు తీసేయొద్దు అని నేను అన్నా. కాదు, ఆ పిల్ల ఒకరు పుట్టినా కానీ ఆ పిల్ల బాగోదు, భయంకరంగా ఉంటుంది, తల లావుగా అయిపోతే భయంకరంగా ఉంటుంది, మీరు ఉంచుకున్న ఎస్టు తీసేయాలన్నారు. ఇక నేనేం చేశానంటే ఓసన మినిస్ట్రీకి ఫోన్ చేసా, ప్రార్థన చేయమన్నా. బైబుల్ మిషన్కి ప్రార్థన చేయమన్నా. మళ్ళీ తెనాల్లో ఇంకొకరు ఉంటే వాడి చేత ప్రార్థన చేయమన్నా. మ్యాక్సిస్ గారి కాడ పోయి ఇట్ట మా అమ్మాయికి ఇట్టని అందరి చేత ప్రార్థన చేయించా. ఇక చేపించాలికి ఇక మళ్ళీ ప్రకాష్ అంకులని మొన్న పోయాం మేము స్టాప్కి. ఏంది ఇట్ట అమ్మ ఇట్ట అయింది మా మనవరాలకి, ఒక గర్భిణీ పోయింది, నాకు భయం పడుతుంది అన్న. కాదన్నా ప్రార్థన చేయించాం కదా అందరికీ, ఏం పర్వాలేదు అన్న. మళ్ళీ 6 నెలలు 7 నెలలు అయినాక మళ్ళీ ఒకసారి వాళ్ళని అడిగా, ఎట్టుంది పాప సంగతి, పాస్టర్లు అందరు పాస్టర్లు అడిగా, ఏం పర్వాలేదు మీ అమ్మాయి బాగుంటుంది అన్నారు. ఇక ఆ అమ్మాయి పుట్టినాక డాక్టర్లు ఏమన్నారంటే అసలు ఏంది ఈ పాప ఎట్ట పుట్టింది, ఇంత అందంగా పుట్టింది ఏందని. చివరికి మొత్తం కూడా అంత తీసేయమని నేను తీసేయమల్లా. దేవుడిచ్చాడు, ఈ పిల్ల మటుకి ఉండాల్సిందే అని ఉంటుంది. నేను ఒక్కరు వాల్యం అయితే తాతేడి అమ్మమ్మ తాతేడు అంటది. నేను 7ంటికి వచ్చి 6 దాకా ఉండాడా నా కోసం, ఇక రాడని అప్పుడు వచ్చి ఇంటికి. అందరికి వందనాలు. అదిగో ఇప్పుడు చూడు, ఇంతవరకు సాక్ష్యం చెప్పలా ఎక్కడ. ఊరి ఊరి తీసేస్తాను. ఆ పాపే ఈ పాప. ఇప్పుడు ఏ వంకలేదు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు ఈ పిల్లని చూసి, అసలు ఈ పాప ఇది ఎట్ట పుట్టింది. 4 ఇంతవరకు సాక్ష్యం చెప్పలా, ఇప్పుడే ఫస్ట్ చెప్పటం. రాత్రి కూడా నేను పడుకుంటే ఇదే వచ్చింది పాస్టర్ గారు సాక్ష్యం చెప్పాలని. ఓకే, దేవుడికి స్తోత్రం. మరి నాతో చెప్పించాడు, మరి చెప్పించండి. దేవుడు మరి అంకుల్ గారు చెప్పినటువంటి సాక్ష్యం నిజంగా ఎంతో గొప్పది. ఎందుకంటే డాక్టర్లు అందరూ చేతులు ఎత్తేసారు, ఏదేదో చెప్పారు, కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచి మరి అంకుల్ దేవుడి మీద భారాన్నంతా మోపినప్పుడు దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని. భారాన్ని దేవుడి మీద వేశాడు. దేవుడు నిజంగా చక్కగా